जय बोलो परशुवेदीश्वर स्वामी भगवान की जय। गणेश महाराज की जय। ఎదురుగా ఉన్నది దుందిబి నది. కొన్ని వేల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి, శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండుతుంది. ఎంతసేపు ఉడకకపోగా నలమహారాజు ఒక రాగి సర్వ తీసుకొని వెళ్ళి ఆ దుందిబి నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు పోసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశమంత ఎత్తుకెగిరి దుందిబి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి వెళ్ళిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి ఈ క్షేత్రానికి మీనాంబరం అని స్థల పురాణం. ఈ గుడి చుట్టుముట్టు మంటపాలు, ఈ స్తంభాలు, కడీలు, ఈ రాతి స్తంభాలు ఇవన్నీ నిర్మించి రాష్ట్రకూటులు 2వ చాణక్యులు ఇప్పటికీ 2000 సంవత్సరాలైంది. పరశురాముడి లింగం స్థాపించి ఇప్పటికీ 43 లక్షల సంవత్సరాలు. సనాతనము, పురాతనము చాలా గొప్పవి. బొట్టు పెట్టినవాడు హిందూ. మన హిందువుల విగ్రహారాధన ఖచ్చితంగా చేయవలసిందే ఉంది. భగవంతుడు అంటే ఏంటి చాలామందికి తెలియదు. భగవంతుడు అంటే భావన ఈజ్వల్ భగవంతుడు, మంచితనమే భగవంతుడు, నిఘా విభాగము భగవంతుడు. భగవంతుడు బలవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, శ్రీమంతుడు, హనుమంతుడు. అందులో స్పర్శవేది అంటే స్పర్శ అంటే వెనుకడికి గొల్లత్త స్త్రీలు ఇంపబిందెలు తెచ్చి స్వామికి ఆ దుందిబి నదిలో నీళ్ళు తెచ్చి అభిషేకించి అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత ఆ బిందెలను ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నట్లు ఆ బిందెలను స్వామికి స్పర్శ అంటే తాకడం, తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారినాయి. అందులో ఆ లింగానికి బ్రహ్మసూత్రం ఉంది. ఆ సన్నని గీతల లింగం బ్రహ్మస్త్రి చాగంటి కోటేశ్వరంగా చెప్తుంటారు కదా బ్రహ్మసూత్రము. మరి నీళ్లు పోయేది సోమసూత్రం. మరి భార్యముడిలో ప్రపంచంలో భర్తలందరూ కట్టింది మంగళసూత్రం. మత్తు, దత్తు, పొత్తు ఇవి మంచిగా అర్ధనారీశ్వరుడు. కాబట్టి శివుడికి ఎక్కడైనా సరే అర్ధ ప్రదక్షిణ చేయాలి. యూ గుడ్ మనం కార్పొరేటర్ వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియాలో చదువుకున్నాం. యూ గుడ్, ఐఎమ్ గుడ్, అవర్ గుడ్, టీమ్ వర్క్, నెట్వర్క్, ప్రాజెక్ట్ వర్క్, గ్రోత్, స్కిల్, వర్త్, టాలెంట్. మనిషి అంటే ఎంబో ఎన్ఈవై, మన అంటే డబ్బు, ఎస్ తెచ్చేసి అంటే స్త్రీ, ఆమె అందమైన స్త్రీ, ధనము, బంగారము, ఆస్తులు, పదవులు, పలుకుబడి, అధికారం ఇవన్నీ చెడ్డాయి. కనిపించేదంట మిథ్య, కనిపించేది మాయ. మరి ఆ మాయను మనం తెలుసుకోవాలి. మరి చూసిందల్లా మనది కాదు, ఏది మనదో అదే మనది. ఆశ అనేది అందమైన వేషం లాంటిది, ఆటవిక వస్తువు, అస్థిర పదార్థం. కాబట్టి మరి మనము చాలా సున్నితమైన ఈ యొక్క మానవ అంటే ఇక జన్మ